హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన అమృత కలశం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలెడదామా? ఎవరెన్ని చెప్పినా రాజీవ్ హృదయంలో తను పుట్టడం తల్లి తండ్రికి ఇష్టం లేదని, తన నామకరణోత్సవానికి కూడా వాళ్ళు రాద్ధాంతం చేసుకున్నారని నాటుకుపోయింది. తల్లిపై కోపం వచ్చినప్పుడల్లా మాటలు అంటాడు. 2 సార్లు ఊరుకుని 3వసారి చితకతంతోంది విజయ. ప్రతిసారి ఆమె పశ్చాత్తాపపడుతుంది. తనకి తాను శిక్షించుకోవడానికి 2 రోజులు ఉపవాసాలు చేస్తుంది. రఘు మాత్రం ఇలాంటి వాటికి చలించడు. అన్నీ వాడిష్ట ప్రకారమే నడుస్తాయని అంటూ ఉంటాడు. రాజీవ్ పూర్తిగా తల్లి చురుకుతనం పుణికిపుచ్చుకున్నాడు. పల్లవి తండ్రిలా అతి నెమ్మది కలది. అందరి సమస్యలు తనవే అనుకుంటుంది. అమ్మా, ఈరోజు రాత్రి అమ్మమ్మ దగ్గర పడుకోవాలట. మావయ్య అత్తయ్య బయటికి వెళ్ళారట. పల్లవి వచ్చింది. విజయ మాట్లాడలేదు. వారంలో 2 సార్లు వేణు వసుధ పుట్టింటికి వెళ్తారు. ఆ రోజుల్లో పల్లవి అక్కడికి వెళ్ళి పడుకోవాలి. అలివేలమ్మకు పనులు చేసి పెట్టాలి. అవి చేశాక పల్లవి కూరలు చారు పట్టుకు వెళ్తుంటుంది. అది మామూలే అయినా అప్పుడప్పుడు అలివేలమ్మ విసురులు వినిపిస్తూనే ఉంటాయి. మీ మనవరాలు మీకు తోడుంటుంది, మీకేం కావాలి? వాళ్ళమ్మకు పిల్లల మీద శ్రద్ధే లేదమ్మా. ఎక్కడున్నా వాళ్ళ మీద లెక్కే లేదు. నువ్వు వెళ్ళి చదువుకో పల్లవి అన్నది. 5-6 నిమిషాల తర్వాత వేణు వచ్చాడు. ఏయ్ పల్లవి, బ్యాగ్ తీసుకో, అమ్మమ్మ దగ్గర కూర్చుందు గాని తరిమాడు. అమ్మా, తల్లి వంక చూసింది. అమ్మ అన్నట్టు నువ్వు చాలా కపటివే. నేను పిలిచాక కూడా మీ అమ్మ అనుజ్ఞ కావాలా? అన్నట్లు విజయ, ఇద్దరూ సంపాదిస్తున్నారు. రాజీవ్ను ఏదైనా పబ్లిక్ స్కూల్లో పెట్టకూడదా? ఓ ఉచిత సలహా ఇచ్చాడు వేణు. మనమంతా పబ్లిక్ స్కూల్లోనే చదువుకున్నామా ఏమిటి అన్నది. అతని మాటలు పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకుండా తన పని తను చేసుకుంటూ. ఏరా రఘు, పల్లవి అంటే పర్వాలేదు, ఆడపిల్ల. అది విజయకు సుతరాము ఇష్టం లేదు. అప్పటికే తను మామూలుగా చెప్పిన అభిప్రాయాలకు కల్పించిన వికృత రూపాలు తనను వెంటాడుతున్నాయని బలవంతంగా మాటలు మింగేసింది. వేణు మాటలు బాగా పనిచేశాయి రఘుపైన. రాజీవ్ను పబ్లిక్ స్కూల్లో చేర్పించాడు. విజయకు ఆ విషయంలో అయిష్టత ఎందుకో అర్థం కాలేదు. కాన్వెంట్ అనే పల్లెటూరి స్త్రీలు కూడా తమ పిల్లకు పెద్ద పెద్ద చదువులు చెప్పిస్తారు. అదే మాట అడిగాడు. మనము ధనిక వర్గానికి పేదవర్గానికి చందని మధ్యతరగతి కుటుంబీకులం. పిల్లలు అడిగింది ఇవ్వలేక వాళ్లను మధ్యతరగతి వారిలా పెంచలేక బాధపడాలి. మన పిల్లలు తెలివికరవారైతే మనం గైడ్ చేస్తే చక్కగా మామూలు బడిలోనే చదువుకుంటారు అన్నది. మనకొక్కడే ఉన్నాడు. మంచి అలవాట్లు, నడవడిక, క్రమశిక్షణ అలవడతాయి విజ్జి. మీ ఇష్టం అన్నది. అతనిష్టానికి ఆమె ఎంత ప్రాముఖ్యం ఇచ్చి గౌరవించినా భర్త ఆమె మాట వింటాడని ప్రచారం అమల్లో ఉంది. రఘుపతి భార్య మాట చాదస్తం కింద తీసిపారేశాడు. రాజీవ్ను జూన్లో పబ్లిక్ స్కూల్లో పెట్టాడు. బోర్డర్ కార్డు కాబట్టి నెలకు 60 రూపాయలు, రిక్షా ఛార్జీలు ఫీజులోనే. మధ్యాహ్నం భోజనం వచ్చేస్తుంది. విజయ ఊరుకుండిపోయింది. ఆమె అభిప్రాయాలతో ఏకీభవించరని తెలుసు. ఆ రోజు ప్రైవేట్ బడులు నడిపే కార్యకర్తల సమావేశం అయింది. గంటలో రావచ్చుననుకుని వెళ్ళిన విజయకు సాయంత్రం వరకు రావటం కుదరలేదు. తాళం చెవులు తన దగ్గరే ఉండిపోయాయి. అక్కడ ఆయాకు చెప్పి వచ్చింది. తను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళి రావటం ఆలస్యమైనా బిస్కెట్లు పెట్టమని. ఆ రోజు వచ్చేసరికి రాజీవ్ను దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తోంది అలివేలమ్మ. విజయను చూస్తూనే ఆమె గొంతులో ఉన్న రేడియో బటన్ నొక్కినట్లు ప్రారంభించింది. అవునే అమ్మాయి, పిల్లల కంటే పనులు ముఖ్యమా? ముఖ్యమైన పనులు కాబట్టే వెళ్ళాను. పల్లవి ఆరిందా ఎక్కడో ఉండిపోతుంది. నా బంగారు తండ్రి రాజుగాడు బిక్కుబిక్కున దిక్కులేనట్టు చూశాడే అమ్మా. ఆ పాడు బిస్కెట్లు పెక్కు పట్టుకుపోవు. అలివేలమ్మ దీర్ఘం తీసింది. బిస్కెట్ ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి అన్నది. మాటలు నేర్చావే అమ్మా. విజయ వెంబడి పిల్లలు లోపలికొచ్చారు. రాజీవ్, నీకు బిస్కెట్లంటే ఇష్టం లేదా? ఇష్టమే, మరీ కడుపులో నొప్పటి కదా అన్నాడు. కడుపు నొప్పి కాలు నొప్పి ఏం ఉండదు. అమ్మమ్మ పెద్దది. ఆమెకు ఆచారం శుభ్రత ఎక్కువ. అందుకే బయట వస్తువులు తినద్దంటుంది. ఇహ మీదట ఆమెకు శ్రమ పెట్టకూడదు బుజ్జగింపుగా చెప్పింది. 5వ తరగతి చదువుతున్న రాజీవ్ అతి చురుకైనవాడు. సరే మమ్మీ. మమ్మీ ఏమిట్రా? ఆశ్చర్యంగా చూసింది. తను ఏనాడు పిల్లలకు మమ్మీ డాడీ అని నేర్పలేదు. అమ్మ అనే పిలుపు అమృత గుళికలా, నాన్న అంటే నాణ్యతగా వినిపించేవి. కొత్తగా పిలుస్తాడేం?
అందరూ మమ్మీ డాడీ అంటారు మా బడిలో, అంతే. మనకు మంచిగా తోచింది పిలవాలి కానీ ఎవరో ఏమో అనుకుంటారని పిలుస్తామా? ఇక నుండి నేను నిన్ను బేబీ అని పిలుస్తాను. ఛీ, బేబీ అని ఆడపిల్లలను పిలుస్తారు. కాదు, ఇద్దరినీ పిలుస్తారు. అవి కామన్ నేమ్స్. వద్దమ్మా, నన్ను రాజీవ్ అని పిలువు అన్నాడు గారంగా. అలాగే అన్నట్లు తల ఊపింది నవ్వుతూ. అమ్మా, సునంద ఆంటీ పిల్లలు కూడా బడిలో చేరటానికి వచ్చారు అన్నది పల్లవి. ఆ మన్నాడు సునంద కుటుంబరావు వచ్చి ఇక్కడే ఉంటారని చెప్పింది అలివేలమ్మ. ఆమె స్వభావం వేణు స్వభావం చిత్రమైనవి. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోక సఖ్యతగా ఉన్నప్పుడు విజయ పలకరించిన నిష్ఠూరాలు వేస్తూ మాట్లాడటం, ఏదో విషయం ఎత్తి చూపి హేళన చేయడం చేస్తారు. ఇద్దరూ భేదాభిప్రాయాలతో మాట్లాడకపోయినా విజయకు మూడినట్లే లెక్క. తల్లో వరుస కొడుకో వరుస వచ్చి ఫిర్యాదులు గొడవలు చెప్తారు. కర్మ మూడి ఊ కొడితే చాలు. ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్న రోజుల్లో విజయను నిలదీసి అడిగి అవమానపరుస్తారు. అలివేలమ్మ వచ్చిందనగానే ఏదో ఉంది అనుకుంది విజయ. ఆయనకు టూర్లే ఉంటాయట. సునంద పిల్లలుంటే ఏం? వాళ్ళకిష్టమైతే ఉండొచ్చు. అది కాదే, అదేం చిన్నపిల్ల, దానికి వీళ్ళు జడవేసి నీళ్లు పోయాలా? దాని పనులు అదే చేసుకుంటుంది. ఆ వసుధమ్మ తల్లి ఏం చెప్పిందో ఏమో, ముఖం ఇంతలావు పెట్టాడు మీ అన్న. ఆమె మాట పూర్తి కాకముందే వేణు సుడిగాలిలా వచ్చాడు. ఆవిడ మాకేం నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మేము రాగానే వేరుగా ఉంటే అభిమానాలుంటాయని చెప్పలేదు, అదెప్పుడు మర్చిపోయావు? వేణు అడిగాడు. నేనేమన్నాను? కడుపులో మాట మింగుకోవటమేనా? నేను చెప్పకూడదా? చెప్పుకో, నీ విషయం, నీ కూతురు విషయం. వసుధ పేరెత్తే అర్హత లేదు నీకు. ఆమె పేరు ఎత్తితే ఊరుకోను. అప్పుడే పెళ్ళాం బెల్లమైందా? మీ అందరికన్నా ఎన్నో రెట్లు మంచిది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము, సజ్జనుడు పలుకు చల్లగాను అన్నారు. పద్యం పలుసార్లు చదువుతుంది పల్లవి. వేణుకు పుండుపై కారం చల్లినట్లు అయ్యింది. మూరెడు లేవు, అప్పుడే అవహేళనా? పల్లవి వీపుపై ఒక్కటిచ్చాడు వేణు. నేనేమన్నాను మావయ్య? రేపు 2 పద్యాలు అప్పగించమన్నారు మా తెలుగు మాస్టారు. అన్నయ్య, ఆడపిల్లపై చేయి చేసుకోవడం నాకు అస్సలు గిట్టదు. మీరు ఏదో కోపం ఇంకెవరిపైనో తీర్చుకోవడం అన్యాయం. ఓహో, చిన్న పెద్ద లేక ఎదురు చెప్తున్నావా? ఎవరి పెద్దరికం వారు కాపాడుకోవాలి. వేణు వెళ్ళిపోయాడు. వస్తానే తల్లి, ఆ ఇల్లే వైకుంఠం, వాకిలే రామగుండం నా పాలిట. అలివేలమ్మ జారుకుంది. విజయ, రఘు వచ్చాడు. ఏమిటి, త్వరగా చెప్పండి ఊరించక. అత్తాకోడళ్ల కోట్లాట ఎన్ని శతాబ్దాలైనా మారదా? నాగరికతలో శిఖరాగ్రాన్ని అందుకున్నామనుకునే అమెరికాలోనే ఈ వైషమ్యాలు ఉన్నాయట. జాన్ ఫ్రెడరిక్ కెనడీ తల్లిదండ్రులు రాగానే తలనొప్పి అంటుందట. వారి కోడలు జాక్విలిన్. ఓహో, అయితే ఎవరు సరిపెట్టుకోవాలంటావు? నన్ను అడిగితే కోడళ్ళు కాస్త మారాలంటాను. వారు చదువుకున్నవారు, మనస్తత్వాలు పరిశీలించాలి. అత్తాకోడళ్ళు బద్ధశత్రువులు ఎందుకవుతారో తెలుసా? తల్లి తన కొడుకును అపురూపంగా, ప్రాణాల కన్నా మిన్నగా పెంచుతుంది. పెరిగి ఉద్యోగస్తుడు కాగానే మరొకరికి అప్పగించాలంటే గింజుకుంటారు. అందుకే బద్ధశత్రువుని చూసినట్టు చూస్తుంది కోడల్ని. కబుర్లు. అత్తలేని కోడలు తమురాలు. ఓయమ్మా, మీరేం ఎక్కిరించొద్దు. మీ మేనత్త మాత్రం అంతకంటే ఎక్కువ సాధించలేదా? అంగీకరించాము అన్నాడు విజయ వంకే విప్పారిన నేత్రాలతో చూస్తూ. ఏమిటి అలా చూస్తారు? విజీ అనురాగంతో దగ్గరగా తీసుకున్నాడు. అవతల పిల్లలున్నారు, తప్పించుకుంది. అలివేలమ్మ తలుచుకున్న కార్యం ఏదీ ఆగనట్టే సునంద కాపురం మార్చడం ఆగలేదు. ఓ సాయంత్రం విజయ కూరలు తీసుకుని వచ్చేసరికి సునంద పిల్లలను ఇంట్లో వేసి తాళం వేసి సినిమాకి వెళ్లారు. 3 స్త్రీలుండి పిల్లలను అలా తాళం వేసి వెళ్లటం హాస్యాస్పదంగా కనిపించింది. కొందరు పుట్టుకతోనే కొన్ని వరాలు పొందుతారు. ఏ పని చేసినా చాటింపు వేసే పెద్దలుంటారు. కొందరికి దురదృష్టమే, ఏ పని చేసినా విమర్శించి వెక్కిరించేవారుంటారు. విజయ నిట్టూర్చింది. ఆంటీ, ఆంటీ, బిస్కెట్లుంటే ఇవ్వవా? కిటికీలో నుండి పిల్లలు అడిగారు. బిస్కెట్లు, క్రితం రోజు చేసిన అప్పచ్చులు ఉంటే కిటికీ నుండి అందించింది. ఆంటీ, తాళం వేయొద్దని చెప్పు, మీ ఇంట్లో ఉంటాము. మా ఊర్లోనూ అంతే, పెద్దమ్మాయి చెప్పింది. మంచిదమ్మా, అలాగే చెప్తానులే అన్నది. ఆంటీ, బయట అమ్మ కనిపిస్తే త్వరగా రమ్మను. తలాడించి వచ్చింది. పిల్లలకు అన్నాలు పెట్టి వార్తాపత్రిక తీసుకుంది. విజయ, మా అత్త రాగానే పిల్లలకు కడుపు నిండా తిండైనా పెట్టుకోరా అని అడుగు, రోగం కుదురుతుంది.
చచా, పసిపిల్లలు కడుపు నిండుగా ఉన్నా పరాయి చోట మళ్ళీ అడుగుతారు. ఆ జ్ఞానం వాళ్లకుందా? ఎప్పుడూ నీ మీద పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టదన్న నేరం మోపేది ఎన్నోసార్లు నీకు చెప్పలేదు. కొందరికి గిల్లి కజ్జాలు తీయాలని సరదా, ఏం చేస్తాం అన్నది. అమ్మా, నాకు ట్యూషన్ మాస్టర్ని పెట్టాలి, రాజీవ్ అడిగాడు ఉన్నట్టుండి. మాస్టారా? ఎందుకురా, మేం చదువు చెప్పటం లేదా? విజయ అడిగింది. చా, నీకేం రాదు, టీచర్లైతే బాగా చెప్తారు అన్నాడు గర్వంగా. నువ్వు అడిగింది ఏదైనా చెప్పలేదా? పోండి, మీరు పిసినారి వాళ్ళు, నాకు మాస్టర్ చెప్తేనే అర్థమవుతుంది. ఏం కాదు, అందరికంటే అమ్మ బాగా చెప్తుంది, పల్లవి అన్నది గర్వంగా. నీకేం తెలీదు ఆడముండ. అంతే, రాజీవ్ చెంప చెళ్ళుమంది. విజయ కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఏమిట్రా, మళ్ళీ ఆ మాట అంటే ప్రాణం తీస్తాను అంటాను. ఆడముండ, పనికిరాని బడిలో చదువుతున్న పాడుముండ. ఈసారి రఘు వచ్చి విజయ్ చేయి పట్టుకున్నాడు. వాడి నోరు చూడండి, చిచ్చి, తల్లిదండ్రుల స్వభావాలు వస్తాయంటావే, ఇలాంటి పదాలు ఎక్కడ నేర్చాడు వీడు? రాజీవ్, ఏమిట్రా, అక్కను ముండా అనవచ్చా? అంటే ఏం? వెక్కుతూ ఎదురు ప్రశ్న వేశాడు. ఒక్క అక్కనే కాదు, ఎవరినీ ముండా అనకూడదు, అది సంస్కారహీనమైన మాట. రఘు కొడుకును దూరం తీసుకువెళ్ళాడు. విజయ భోజనం చేయలేక మజ్జిగ తాగి పడుకుంది. ఆ మర్నాడు బడి నుండి వస్తూనే రాజీవ్ తల్లి దగ్గరకు వెళ్ళాడు. విజయ ఆఫీస్లో కూర్చుని లెక్కలు చూసుకుంటుంది. అమ్మా, నేను రిక్షాలో వెళ్ళను. ఎందుకు? నా ఫ్రెండ్స్ అంతా కార్లలో స్కూటర్ల మీద వస్తారు. అసలు నాన్న డొక్కు సైకిల్ మీద ఎక్కితే నాకు సిగ్గు అనిపిస్తుంది, నిర్భయంగా చెప్పాడు. ఇంట్లోకి పద, వచ్చి మాట్లాడతాను అన్నది. రాజీవ్ పెద్ద గొంతుతో అరవటం విని 2-3 వెళ్ళబోయే ఉపాధ్యాయులు ఆగి తొంగి చూశారు. రాజీవ్ గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. విజయ తల పట్టుకుని కూర్చుంది. ప్రతి తల్లి తండ్రి పిల్లల బాగోకులకై తాపత్రయపడతారు, అందులో తప్పు లేదు. కానీ ఆ పిల్లలు ఆ బడిలో చదివినంత మాత్రాన గొప్పవారైపోయినట్లు ఫోజులు పెడతారు. ఇదిగో, ఈ కొత్త రిజిస్టర్ల నమూనా వచ్చింది. శంకరయ్య అనే క్లర్క్ వచ్చాడు. అతను రిటైర్డ్ టీచర్, క్లర్కే కాక సలహాదారుడు కూడాను. నా మనసేం బాగాలేదు శంకరయ్య గారు, రేపు చూస్తాను. మళ్ళీ వేణుగారు బడి గురించి పేచి పెట్టారా? కాదండి, మా రాజీవ్ ఓ ప్రాబ్లంగా తయారయ్యాడు అని అతనికి అన్ని విషయాలు చెప్పింది. దానికి ఫికర్ చేస్తారా? మా మనవడైతే ఫూల్స్ అంటాడు, అయినా స్వచ్ఛంగా ఏం బాధలేనట్టు నవ్వేశాడు. విజయ అంత తేలికగా తీసుకోలేకపోయింది. ఆ రాత్రి ఇంటికి వచ్చాక రాజీవ్కు తమ స్థితిగతులు చెప్పి, తప్పు చేసినప్పుడు అవమానం జరిగిందనుకోవాలి కానీ సైకిల్ ఎక్కితే రిక్షా ఎక్కితే కాదని శాంతంగా నచ్చ చెప్పింది. ప్రతి ఏడు ఏ పండుగలకు ప్రాముఖ్యమిచ్చి హడావిడి చేయని విజయ కొడుకు కూతురు పుట్టినరోజులు ఘనంగా కాకపోయినా హడావిడి చేస్తుంది. ఆడపడుచులను పిలిచి చీరలో రవికెల గుడ్డలో పెడుతుంది. తల్లి తర్వాత ఇద్దరికీ పెద్ద దిక్కు అలివేలమ్మ కాబట్టి ఈ సంవత్సరం ఆమెకు ఓ చీర కొని భోజనానికి పిలిచింది. రాజీవ్కు 14 పూర్తయి 15 వస్తున్నాయి. తమ బడి కూడా వేరే బంగ్లాకి షిఫ్ట్ చేశారు. బాధ్యతలతో పనులు తెమలవు. ఎన్ని పనులున్నా కొడుకు పుట్టినరోజంటే మహా ఉత్సాహంగా ఉంటుంది విజయకు. అన్నా వదిన పిల్లలను పిలవమని భర్తతో చెప్పింది. ఆమె లడ్డు చేద్దామని పిండి చెల్లించింది. ఆ రోజు ఆదివారమని 9 గంటలైనా రాజీవ్ ముసుగు తీయలేదు. ప్రతి ఆదివారం, ప్రతి సెలవుదినం అంతే. గ్రంథాలలో అనుభవజ్ఞులు తల్లిదండ్రులను చూసి పిల్లలు కలుసుకుంటారని అంటారు. పిల్లలు పుట్టిన లగాయితూ ఏనాడు తాము భార్యాభర్తలు 5 గంటలు దాటాక పక్క మీద ఉండలేదు. ఈ అలవాటు రాజీవ్కు ఎలా అబ్బిందో అర్థం కాదా మీకు? రాజీ, లేనన్నా, స్నానం చేద్దువు. అమ్మా, కొంపలు అంటుకుపోయినట్లు అరిచాడు. నేను 1,00,000 సార్లు చెప్పాను నిద్రపోతుంటే లేపొద్దని. నాన్సెన్స్, మరింత ముసుగు తన్నాడు. అసహాయంగా చూసి వచ్చింది. పల్లవి పెద్దమ్మాయిలా పనులు చేసుకుపోతుంది. అమ్మా, నువ్వు చూపించు లడ్డు ఎలా చేయాలో నేను నేర్చుకుంటాను అన్నది. ఈరోజు వద్దు పల్లవి, అందరూ భోజనాలకు వస్తారు. నేను పాడు చేస్తానని భయమా అమ్మా అన్నది నవ్వుతూ. ఆ అమ్మాయితో ఏ విషయంలోనూ పేచీ లేదు, చక్కగా చదువుకుంటుంది. లెక్కల్లో ఫస్ట్ అని ఇంజనీరింగ్లో చేర్పించాడు రఘు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతుంది. అది కాదమ్మా, నువ్వు చూడు, పల్లవి పంతంగా అన్నదంటే పట్టుదలతో పని సాధిస్తుందని తెలుసు. పల్లవి ఎదిగి వచ్చాక ఇంటి సమస్య, వంట సమస్య సగం తగ్గాయి. మరో గంట గడిచింది. పుట్టినరోజు తలంటు పోసుకోవాలని తల్లి ఆరాటం. లడ్డూ తయారీ పూర్తయింది.
పల్లవి, రాజీవ్ను లేపమ్మా. అమ్మా, పనుంటే చెప్పు, వాడిని లేపటం నా వల్ల కాదు అన్నది. విజయ వెళ్ళి దుప్పటి లాగింది. కస్సుమన్నాడు రాజీవ్. ఎన్నిసార్లు చెప్పాలి? నేను లేవను, నాకిష్టం లేదు. అది కాదు బాబూ, నీకిష్టమని పాయసం చేశాను, మీరే తినండి మళ్ళీ ముసుగుతన్నాడు. విజయ మళ్ళీ లేపకూడదని నిర్ణయించుకుంది. సాయంత్రం అందరికీ భోజనాలు, మధ్యాహ్న భోజనాల సమయానికి రఘుపతి వచ్చాడు. అతనికి ఈ మధ్య ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది. ఎక్కడో కుసుమహరనాథ స్వామి భక్తులు పూజ చేస్తున్నారంటే వెళ్ళాడు. రాజు లేవలేదా? అన్నది. రఘు వెళ్ళి కొడుక్కి అరగంట మేలుకొలుపు పాడాక లేచాడు. అబ్బా, ఏమిటి నాన్న, అర్ధరాత్రి వరకు చదివాను. రఘు ఆనందంగా గర్వంగా భార్య వంక చూశాడు. నాన్న, అయాన్ స్లిమ్మింగ్ ఏం థ్రిల్లింగ్గా రాస్తాడు. అఫ్కోర్స్ డీప్గా ఆలోచిస్తే ఈడియాటిక్గా ఉంటాయి. రఘు ముఖం నల్లగా మారిపోయింది. నవంబర్లో అతని సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలు 4 నెలలు కూడా లేవు. ఇంకా నవలలు కథలు చదివితే ఎలా బాబూ? నాన్న, వాట్ డు యు మీన్? పరీక్షలంటే రాత్రింపవళ్ళు చదవాలని ఎక్కడుంది? చదవాలని కాదు బాబు, నీవు తెలుగు సోషల్లో వీకు, ఆ 2 చక్కగా చదువు. నాకేం పదే పదే చెప్పక్కర్లేదు. ఇప్పుడు భోజనాల సమయంలో వాదన ఎందుకు? స్నానం చేద్దుగానిరా, విజయ పిలిచింది. అతను స్నానం చేస్తుంటే తల మీద నూనె వేయాలని ఉన్న విజయ ఊరుకుంది. అక్కడ పెట్టి ఉన్న కొత్త బట్టలను చూశాడు రాజు. నాన్న, ఇక మీదట నాకు కొత్త బట్టలు అక్కర్లేదు. ప్రత్యేకంగా పని కట్టుకుని కుట్టించడం ఎందుకని మీ పుట్టినరోజు కుట్టిస్తాం బాబు అన్నాడు రఘుపతి. ఇక మీదట డబ్బు నాకు ఇవ్వండి, నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను. ఫ్రెండ్స్కి పార్టీ కావాలంటే మీ అమ్మతో చెప్పు, ఏర్పాట్లు చేస్తుంది. తమాషాగా విజిల్ వేసి నవ్వాడు. మా ఫ్రెండ్స్కి అమ్మ చేసిన ఐటమ్స్ నచ్చుతాయా? ఏ చైనీస్ ఫుడ్డో తప్ప ముట్టుకోరు. అయినా మనలాంటి ఇల్లు లాంటి డర్టీ ప్లేస్కి పిలుస్తానా? విజయకు ఇలాంటివి కొత్త కాదు. కొందరు తల్లులు అదేదో గొప్ప విషయం అయినట్లు భావిస్తారు. విజయకు బాధగా ఉంది. రాజు, అలా అనద్దు బాబు. మన ఇల్లు మన హోదాను చూసి స్నేహం చేసేవారు స్నేహితులే కాదు. విజయకు భర్తపై కోపం వచ్చింది. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఏం విజయ? విజయ కంచాలు పెడుతుంది. వాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటే వాదం పెంచటం దేనికి? వాడికి ఏదో హితవు చెప్తున్నాను, వాడు వింటున్నాడా? వినని వినకపోని చెప్పవలసిన బాధ్యత నాపై ఉంది. అమ్మా, విజయ తలెత్తింది. రాజీవ్ కళ్ళు రోషంతో తళతళలాడుతున్నాయి. నీవు తప్ప నాన్న నాతో మాట్లాడొద్దా? కరవటానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి అతని అరుపులు. విజయ తీక్షణంగా చూసింది. రాజీ, ఈరోజు నీ పుట్టినరోజు, అనవసరంగా మాట్లాడొద్దంటున్నాను. మీ నాన్నతో వద్దనలేదు. ఆలస్యమైంది, రండి భోజనానికి. నాన్సెన్స్, ఈ సెంటిమెంట్స్ నాకు నచ్చవు. రాజీ, వాదన వద్దన్నానా? నీవు పెద్దవాడివయ్యి నీకు పిల్లలు పుట్టినప్పుడు ఏమీ చేయకు. నాకు పెళ్ళా? నేను ఈ మతిలేని స్త్రీలను చేసుకుంటానా? గర్వంగా అన్నాడు. ఏమిట్రా, చిన్న నోటికి పెద్ద మాట? తండ్రి కూర్చున్నాక అందరూ కూర్చున్నారు. కాంపిటీషన్ రోజులు రాజు, బాగా చదువుకో. మా కాలంలో మాకు బర్త్డేలు చేయలేదు. ఆ రోజు భగవంతుడికి దండం పెట్టుకుని ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకునేవారం. నాన్న, ఈ కాంపిటీషన్ అంటే నాకు ఒళ్ళు మంట. కుక్కల ముందు బొమికలు వేసినట్టు అనిపిస్తుంది అన్నాడు. మరెలా? చదివి వృద్ధిలోకి రావాలి. డిగ్రీలుంటేనే వృద్ధిలోకి వచ్చినట్ట? సంపాదనే కావాలనుకుంటే హోటల్లో సర్వర్గా చేరవచ్చు. విజయ కళ్లతోనే భర్తను బ్రతిమాలింది, ఇక మాట్లాడవద్దని. అందరూ భోజనాలు ముగించారు. ప్రతి ఇంటా సమస్య. విజయకు అర్థం కాలేదు. రఘుకు కొడుకు మాటలంటే గర్వం. అది ఆధారంగా తీసుకుని రాజీవ్ రెచ్చిపోతాడు. దానికి తోడు తన బంధువులకు ఒక సుగుణం ఉంది. అడిగినా అడగకపోయినా సలహా ఇస్తారు. ఆమెకు ఎంత ఆలోచించినా తనకు కొడుకు మధ్య అడ్డుగోడ ఎందుకో అర్థం కాలేదు. తమ పిల్లలు తప్పు చేస్తే ఇతరుల నెత్తిన కొట్టే తల్లిదండ్రులు కొందరు, మరికొందరు కడుపులో పెట్టుకుంటామని వాళ్ళు ఏం చేసినా వెనక వేసుకు వస్తారు. పరీక్ష ఫెయిల్ అయినా పాస్ అయ్యారని ఘనంగా చెప్తారు. పనులు చేస్తారని, తెలివిగా మాట్లాడతారని గొప్పలు చెప్పుకుంటారు. కానీ తను అలా చెప్పలేదేం? లోపం ఎవరిది? తనదేనా? తను తల్లిదండ్రులకు నోచుకోలేదు. ఆ ప్రేమ తనకు తెలీదా? భుక్తాయాసం వల్ల అందరూ నిద్రపోయారు. విజయ దొర్లి దొర్లి లేచి సాయంత్రం పనులు మొదలుపెట్టింది.
తనకు ఒక్క పైసా ఒక్క జాకెట్ గుడ్డ ఇవ్వడానికి గిలగిలలాడిన భారతి ఉదారంగా రాజీవ్ పుట్టినరోజు నాడు 10 పరక రాజీవ్ చేతిలో పెడుతుంది. ఎన్నోసార్లు చెప్పింది ఇష్టమైతే ఏ పెన్నో పుస్తకమో ఇవ్వమని. అలివేలమ్మ అంతే. రాజీవ్ ఆ డబ్బు తన చేతికిచ్చారు కాబట్టి తనదే అంటాడు. 100 రూపాయలైనా ఒక్కనాడు ఖర్చు చేస్తాడు. అందుకే ఒక్కొక్కసారి ఈ పుట్టినరోజు తతంగం మానేయాలనుకుంటుంది. కానీ రఘు హృదయపూర్వకంగా చేసే పండుగ అది. అతని చలువు వల్ల తను ఎంఏ వరకు చదివింది. అతను ఎవరిని నొప్పించడు. అతడిని నొప్పించాలంటే ఆమె మనసు అంగీకరించదు. విజ్జి, నీకు కొత్త చీర తెచ్చాను. ఎప్పుడు? ఆశ్చర్యంగా చూసింది పెరుగు పచ్చట్లోకి కొత్తిమీర తరుగుతూ. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేను పల్లవి వెళ్ళాము. ఇట్ ఈజ్ షేర్ వేస్ట్. ఇద్దరూ ఉలిక్కిపడి చూశారు. రాజీవ్ నిల్చున్నాడు. అసలు బీరువాలో ఉన్న చీరలు లెక్క పెడితే తెలుస్తుంది అసలు ఎన్ని బట్టలున్నాయో. అసలు ఆ చీరలు అమ్మ పెళ్లినాటి నుండి జాగ్రత్త చేసింది తెలుసా? పల్లవి అడిగింది. మధ్యలో నీ గోలేమిటి? పోనీలే, నీవు కొనుక్కుందు గాని వెళ్ళి తయారవ్వు అన్నది విజయ. రాజీవ్ బట్టలు మార్చుకుని వచ్చేసరికి రామారావు కుటుంబం, వేణు కుటుంబం, పద్మ, శ్రీనివాసులు వచ్చారు. హాయిగా భోజనాలయ్యాయి. అందరూ తను చెప్పింది మన్నించి కొడుక్కి డబ్బులు కానుకగా ఇవ్వనందుకు సంతోషించింది విజయ. ఆ సంతోషం అట్టే కాలం నిలవలేదు. వెళ్తూ వెళ్తూ తలా 50 రూపాయలు రాజీవ్ జేబులో పెట్టి వెళ్ళారు. అమ్మా, నేనెళ్ళి స్నేహితుల్ని చూసొస్తాను. రాజీవ్ బూట్లు వేసుకున్నాడు. 10 కావస్తుంది. ఇప్పుడు బయటేం పని రాజీ? నీ ఫ్రెండ్స్కి రేపిచ్చుకో పార్టీ. అరే, ఫ్రెండ్స్ని చూడాలంటే నీ పర్మిషన్ కావాలా? అవును, ఈ ఇంట్లో ఉన్నంతకాలం, తల్లిదండ్రుల పోషణలో ఉన్నంతకాలం మా మాట వినాలి. ఓహో, అయితే రేపే వెళ్ళి నేను నా పోషణకు సంపాదిస్తాను. అప్పుడైనా నాకు స్వతంత్రం ఉందా? రాజీ, అల్లరి చేయొద్దు, చెప్పిన మాట విను. అవునరా, ఇంత రాత్రి వెళ్ళి ఏ స్నేహితుడింట్లోనే ఉన్నా ఏం బాగుంటుంది? రఘు అడిగాడు. అరే, మీకు అసలు బుర్ర లేదు. నేను రోడ్డు మీద తిరుగుతాను, వాక్ చేస్తాను. వాక్ చేసేవాడి జేబులో అంత డబ్బు ఉండకూడదు. అది ఇంట్లో వదిలి వెళ్ళు. విజయ్ ఈసారి కఠినంగా అన్నది. ఆమెకు తెలుసు అరగంటలో అదంతా ఖర్చు చేస్తాడని. ఛీ, మీరు డబ్బు మనుషులు. నాకొచ్చిన బహుమతి కూడా నన్ను వాడుకోనివ్వరు. ఈ ఇంట్లో ఉండను. జేబులోని డబ్బు నేలకేసి కొట్టి చరచరా వెళ్ళిపోయాడు. రాజు, బాబూ, వెనకాల రఘు బయలుదేరాడు. మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎంత దూరం వెళ్తాడో చూద్దాం. విజయ్ వారించినా వినలేదు. వెనకాల వెళ్ళాడు. బ్రతిమాలి నచ్చ చెప్పి రాజీవ్కు వచ్చిన డబ్బులో సగం డబ్బిస్తానని చెప్పి తీసుకొచ్చాడు. 11 గంటలకు ఇంటికి వచ్చి సగం డబ్బు తీసుకుని గర్వంగా తల్లి వంక చూసి విజిల్ వేస్తూ వెళ్ళిపోయాడు. విజయ కళ్ళు మూసుకుంది. రఘుపతి వచ్చినా అలానే కళ్ళు మూసుకుంది. అలసట వల్ల అనుకుని అతను పలకరించలేదు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం నిద్రలేమి కళ్ళతో వచ్చి పడుకున్నాడు రాజీవ్. రాజీవ్, ఈ పూట బడి మానేసావేం? నాన్న, యు ఆర్ ఏ ఫూల్. మేము ఎప్పుడు రాత్రి నిద్రపోయామో తెలుసా? రఘు నవ్వుతూ కొడుకు చెప్పే మాటలు వింటున్నాడు. కానీ విజయకు ఒంటికి కారం రాసుకున్నట్టు మంటగా ఉంది. ఫూలట. తమని ఆ మాట అనాలనేనా చదువు చెప్పించింది? ఆ తండ్రికి లేని బాధ తనకెందుకు? అది కాదు నాన్న, వి ఎంజాయ్డ్ ఏ లాట్. ఒకరోజు చదువుపోతే ఏం? అవుననుకో రాజు, ఇక మళ్ళీ ఎప్పుడూ బడి వదలొద్దు. ఈ 1 సంవత్సరం గట్టెక్కితే చాలు అంటున్నాడు బ్రతిమలాడే ధోరణిలో. లీవ్ ఇట్ నానా. విజయకు హెడ్ మిస్ట్రెస్ అన్న మాటలు ఇంకా శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. మీరు బాధ్యతగా ఒక బడి నడుపుతున్నారు. పిల్లలను ఇంత బాధ్యతారాహిత్యంగా పెంచితే ఎలా? తను చదివిన సైకాలజీ ఎందుకూ పనికిరాకుండా పోతుంది. సైకాలజీ రీరైట్ చేయాలి. పిల్లల పట్ల తను కఠినంగా ఉంటుందా? అంటే బడిలో పిల్లలు ఆత్మీయురాలిగా, అభిమానంగా చూస్తారు. పరిణామ దశలో ఉన్న సాంఘిక నియమాలతో పాటు మనసులు మారుతున్నాయా? ఆమెకు ఒకటే ఆశ ఉంది. కొమర దశ దాటితే కుదురొస్తుందంటారు. నిజంగా ఆ రోజు కోసం ఎదురు చూడటం తప్ప తనేం చేయలేదని తెలుసుకుంది. పల్లవి మిషన్ కుడుతుందేమో టకటకా శబ్దం వినిపిస్తుంది. ఒక్క నిట్టూర్పు వదిలి అలాగే కూర్చుంది. నేనేం మానవాతీతమైన వ్యక్తిని కాదు, పరీక్ష తప్పక పాస్ అవటానికి చిందులు తొక్కుతున్నాడు రాజీవ్. అసలు పరీక్ష పోయిందన్న అవమానం కన్నా ఇంట్లో వాళ్ళు ఏమో అంటారన్న ఉక్రోషం అతన్ని పీడిస్తుంది. సారీ అన్నది పల్లవి. సరే, ఈసారైనా జాగ్రత్తగా చదువు, రఘు సలహా ఇచ్చినట్టు అన్నాడు. విజయ ఏమీ అనలేదు. ఆమె ఫస్ట్ క్లాస్తో పాస్ అవుతాడని ఆశించను కూడా లేదు. అయినా చిందులు తొక్కుతున్నాడు రాజీవ్. ఎవరూ మాట్లాడకపోయేసరికి తగ్గిపోయాడు. జాలిగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
నానా, నేను రిజల్ట్స్ చూస్తూనే రైలు కింద తలపెట్టాలనుకున్నాను. క్రీగంట తల్లిని చూశాడు. విజయ్ ఒకసారి తీక్షణంగా చూసింది. కలవరపడిపోయాడు. మాట్లాడక గదిలోకి వెళ్ళిపోయాడు. విజీ, రఘు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె టైం టేబుల్ రాస్తోంది. ఏమిటి అన్నది అనాసక్తిగా. వాడు చాలా బాధపడుతున్నాడు. రైలు కింద తలపెడదామనుకున్నాను అన్నాడు. నాకు రైలు కింద తలపెట్టాలనే ఉంది. ఎందుకు? మీ భార్యనైనందుకు. చురుకుగా చూసి తన పనిలో లీనమైంది. వాడిని ఏమీ అనకు అన్నాడు అనలేక. ఆమె దానికి జవాబు చెప్పలేదు. మామూలుగా 2-3 రోజులు గడిచిపోయాయి. రఘు ధోరణి చూస్తుంటే విజయకు కోపం వస్తుంది. అడిగినోళ్లకు అడగనోళ్లకు కొడుకు ఫెయిల్ అయినందుకు కారణాలు చెప్తున్నాడు. వాడు శ్రద్ధగానే చదివాడు, మరి ఈసారి పేపరే బాగా రాలేదు. అసలు దిద్దేవాళ్లు పక్షపాతం చూపారట. తన భర్త కూడా అలా మాట్లాడగలడని ఆమె ఊహించలేదు. పుత్రప్రేమ అంత బలమైందా? ఎక్కడ చూసినా ఉపాధ్యాయులను, విద్యా వ్యవస్థను తిట్టే తల్లిదండ్రులే. ఉపాధ్యాయునిగా బాధ్యతారాహితంగా మాట్లాడలేదు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలు, వారి పని, శ్రమ, దాని ఫలితం అంచనా వేయగలదు. ఫెయిల్ అయ్యాడు, దానికింత ఆర్భాటం ఎందుకు? ఎందరో ఫెయిల్ అవుతున్నారు, చదవలేదు, పరీక్ష తప్పాడు అన్నది ఓ రోజు. ఏదోలే, జవాబు చెప్పలేదు. రామారావు, భారతి పనిగట్టుకుని వచ్చారు. విజయ మామూలుగానే నవ్వుతూ ఎదురు వెళ్ళింది. చాలా రోజులకు దయ కలిగిందేం? నువ్వు ఎప్పుడూ బిజీ మనిషివి, రాక తప్పుతుందా? ఏది మా కోడలు? నవ్వాడు రామారావు. డ్రాయింగ్ ఇస్తోంది. పిల్లలు రాలేదేం? రమేష్కు ఉద్యోగం దొరికింది తెలుసా? అలాగా, ఎక్కడా? రూర్కెలాలో. మీ వదిన వద్దంటుంది కానీ ఒంటరిగా కొన్నాళ్ళుంటే మంచిదని పంపాను అన్నాడు ఆయన. అవును, ఇంతకు మా అల్లుడి పరీక్ష ఏమైంది? పోయింది వదిన, వెంటనే జవాబు చెప్పింది. అలాగా, అయ్యో, తెలివైనవాడు కదా. ఎవరన్నారా మాట? అది సరే, అనుపమ బావుందా? బావుంది. దాని భర్త అమెరికా వెళ్ళాలనుకుంటున్నాడట. తను ఇప్పుడు గర్భవతి. అవును, నువ్వు మా తమ్ముడు ఇద్దరూ పర్యవేక్షణ చేస్తుండగా అబ్బాయి ఎలా ఫెయిల్ అయ్యాడు? ఎలా అంటే ఇలా అని చెప్పడానికి నాకు జ్యోతిష్యం తెలుసా అన్నది నవ్వుతూ. నువ్వు ఇంత నిశ్చింతగా ఎలా ఉన్నావో. రమేష్ పాస్ అయ్యే నమ్మకం లేదంటే నాకు ఆత్మహత్య చేసుకుందాం అనిపించింది. నేను ఆత్మహత్య చేసుకోనా? ఏమిటి పిచ్చి మాటలు? పరీక్ష అన్నాక తప్పరా? రామారావు సమర్థించాడు. ఏదో మాట వరుసకన్నాను, నువ్వెప్పుడు మాట పడ్డావు గనక. భారతి ముఖం మార్చుకుని కూర్చుంది. కాఫీ, టిఫిన్ అయ్యాయి. విజయ, ఓ మాట అడగాలని వచ్చానమ్మా. ఏమిటన్నయ్యా? ఏమీ లేదు. రమేష్ ఒంటరిగా ఉంటున్నాడు. మొన్న వచ్చినప్పుడు వివాహ విషయం ఎత్తాను. అలాగా, ఏమన్నాడు? కుతూహలంగా అడిగింది. ఏమన్నాడో ఊహించు. రామారావు కళ్ళు గర్వంగా మెరుస్తున్నాయి. అత్తయ్య కూడా అమ్మాయిని చూడాలి అని ఉంటాడు, అవునా? ఎంత పిచ్చిదానివే. పల్లవిని అడగండి, అది కాదంటే వేరే సంబంధం చూడండి అన్నాడు. మీ వదిన గోల చేసినా వినలేదు. తర్వాత నీ ఇష్టం. పల్లవిని చేసుకుంటానని అన్నాడా? ఆశ్చర్యపోయింది. ఏమ్మా, అల్లుడు అడిగాడంటే నమ్మకం లేదా? రామారావు అడిగాడు. అతడికి చెల్లెల్ని చూసినప్పుడల్లా తను చేసిన అన్యాయం గుర్తుకొస్తుంది. చదివించలేదు, ఒక్క పైసా ఇవ్వలేదు. తన సంపాదన అటుంచి తన తల్లిదండ్రుల ఆస్తి పంచి ఇచ్చాడా? అయినా విజయే. ప్రతి పనిలోనూ విజయం సాధించింది. వినయ విధేయతలతో పాటు వివేకం సొంతం చేసుకున్న పల్లవి అంటే అతనికి అభిమానం. పల్లవి ప్రసక్తి తనకు తానుగా తెస్తే భారతి అంగీకరించదని తెలుసు. ఓసారి చూచాయిగా అంటే గయ్యిమంది. మన అబ్బాయి జాంకాయలా పచ్చగా ఉంటాడు, నల్లపిల్లను చేసుకునే కర్మ వాడికేం పట్టింది అన్నది. మళ్ళీ ఆ ప్రసక్తే రాలేదు. ఈరోజు రమేష్ బలవంతంపై అడగవలసి వచ్చింది. తన మాట కాదంటే కొనుక్కు వినడని తెలుసు. అందుకే అయిష్టంగా అంగీకరించింది. చూసారా, మన అబ్బాయికి వేరే సంబంధం దొరక్క ప్రాకులాడుతున్నట్టు జవాబు కూడా చెప్పదు. భారతి మూతి ముడిచింది. వదినా, నీ పంతం నీదే కానీ ఇతరుల మాట ఎప్పుడైనా వింటావా అసలు? కోపంగా చూసింది విజయ. ఏమిటి భారతి, దాన్ని చెప్పనయ్యి. భర్త కసురుకున్నాడు. పల్లవి పసిదేం కాదుగా, ఆమెను అడగాలి, వారి అభిప్రాయం కనుక్కోవాలి. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ మరో విషయం ఉంది. రమేష్ ఒంటరిగా ఉండలేడని వివాహం చేస్తున్నారు. పల్లవికి 2 సంవత్సరాలు చదివితే కానీ డిగ్రీ రాదు. డిగ్రీ రాకపోతే నీ కూతుర్ని పోషించలేడా మా అబ్బాయి? తీవ్రంగా అడిగింది.
అది ఇష్టపడి చేరింది. పూర్తి చేయకుండా వివాహం చేయడానికి పిల్లలాట. అదీ కాక ఒక సీటు వృధా చేసినట్టు అవుతుంది కదా. అందుకే ఆలోచిస్తున్నాను. ఆహా, భర్త ఆజ్ఞ మీరనట్టు. వదిన తీక్షణంగా చూసింది విజయ. మీ అందరిలా పడకిటింట్లో జాడించి 10 మందిలో వినయ విధేయతలు ప్రకటించటం నా వల్ల కాదు. భర్త అంటే జీవిత భాగస్వామి అని, కష్టసుఖాలు కలిసి పంచుకోవాలని అనుకుంటాను. ఆత్మవంచనే మీకు శరణ్యమైతే నా జవాబేమీ లేదు. ఒక్కసారి కాదు 10 సార్లు చెప్తున్నాను. నా పిల్లలకు సంబంధించిన ఏ విషయమైనా మేమిద్దరము చర్చిస్తాము. నమ్మడం నమ్మకపోవడం నీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది అంది. చూశారా? భర్త వంకకు తిరిగింది. ఎప్పుడూ ఎత్తి పొడిచినట్టు మాట్లాడకపోతే కాస్త అర్థం చేసుకుని ఆలోచించావా? ఆయన ముఖం చిట్లించాడు భార్యని చూసి. మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు, మరి నాకెందుకు మధ్యన? రుసరుసలాడుతూ ఆమె అలివేలమ్మ బాట వైపు వెళ్ళింది. విజ్జీ, నేను నీకేం చేయలేదు. పల్లవిని నా కోడలుగా చేసుకుని నా పొరపాటును సరిదిద్దుకుందామని ఉంది. మీ వదిన సంగతి వదిలేసేయ్. పల్లవిని బాధలు పెడుతుందనటానికి వాళ్ళు మా దగ్గరుంటారా? నిజమే అన్నయ్య. వదిన అలా అన్నా పల్లవి సమర్థురాలే, సరిగ్గా జవాబు చెప్తుంది. ముఖ్యంగా దాని చదువు, స్త్రీకి అన్యాయం చేస్తున్నారని బాధపడటం మూర్ఖత్వం. వారు స్వయం శక్తితో బ్రతకనిచ్చినప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నది దృఢంగా. పెద్ద చిక్కే వచ్చి పడిందే. రమేష్కు నువ్వు రాయి, నేను రాస్తాను. వాడు ఏమంటాడో విని తర్వాత నిర్ణయించుకోవచ్చు. అలాగే చేద్దాం అని మరి కాసేపుండి వెళ్ళిపోయారు. భర్త రాగానే విషయాలు చెప్పింది. మధ్యలో చదువు ఆపటం దేనికి? ఆలోచించాలి అన్నాడు. మరి కాసేపట్లో అలివేలమ్మ వచ్చింది. మీ వదిన అనేది నిజమేనా విజయ? పల్లవిని వాళ్ళ అబ్బాయికి ఇవ్వమనటమేనా? అదేనే. నేను నల్లపిల్లను ఎవడు చేసుకుంటాడు అనుకున్నాను. వాళ్ళంతటా వాళ్లే అడుగుతుంటే నీ బెట్టేమిటి? విజయ కంపరంగా చూసింది. ఎంత కఠినంగా మాట్లాడుతుంది. కొందరికి వయసు మళ్ళుతున్న ధోరణిలో మార్పు రాదు. మాట్లాడవేమే? నా ఇష్టమేనా? అమ్మాయిని అడగాలి కదా అంటుండగానే పల్లవి ఓ యువకుడి స్కూటర్ దిగింది. రా రహీం, అమ్మను చూద్దు గాని. మరోసారి వస్తాను పల్లవి, ఇంకా నలుగురిని వదలాలి. రహీం వెళ్ళిపోయాడు. అలివేలమ్మ కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆశ్చర్యంగా పల్లవిని. అమ్మా, బస్సులు స్ట్రైకు. అసలు 3 విద్యార్థులకున్నాయి స్కూటర్లు. అందరినీ వదిలేస్తున్నారు. క్యాంపస్లో రిక్షా కానీ ఆటో కానీ దొరకలేదమ్మా, పల్లవి చెప్పింది. అలాగా, కాస్త త్వరగా బయలుదేరాలమ్మా, సమ్మెలు ఉద్యమాలు ఉన్నప్పుడు అంది. ఆడపిల్లవు, పరాయివాడి స్కూటర్పై రావచ్చునా? మన వాడెవరైనా దొరుకుతారని చూశానమ్మమ్మా. బ్యాడ్ లక్, అంతా పరాయివారే అన్నది నవ్వుతూ. ఇక మామ కొడుకే అడిగాడు, ఇక సాగవులే. ఆమె మాట అర్థం కానట్టు చూసింది పల్లవి. కాఫీ తాగుదు గాని పదమ్మా, వంటింట్లోకి తీసుకెళ్ళింది విజయ కూతుర్ని. తల్లిచ్చిన ఫలహారం కాఫీ తీసుకుంది. అమ్మా, నీకో మాట చెప్తాను, నువ్వేమనుకోవద్దు. విజయ హృదయం వేగంగా కొట్టుకుంది. రహీంని ప్రేమించానని అనదు కదా. నువ్వు ఆవేశపడద్దమ్మా. మరి చెప్పు పల్లవి. పిల్లలను కన్నాక వారి మంచి చెడులు వినే ధైర్యం ఉండాలి. రాజు మూలమలుపు కొట్టు ముందు నిల్చుని సిగరెట్ కాలుస్తున్నాడమ్మా. పల్లవి. అవునమ్మా, వాడి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆ కొట్టువాడు అరివిస్తాడనుకుంటాను. నెలకోసారి పే చేస్తారేమో అన్నది. అదెలా? విజయ మెల్లగా భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి? పరీక్షగా చూస్తూ నిల్చుంది. ఏమిటి విజయ, మీరు రాజుకు ప్రత్యేకంగా డబ్బేమైనా ఇస్తున్నారా? ఎందుకు? అడిగిన దానికి జవాబు చెప్పండి. 2 నెలల నుండి లైబ్రరీ పుస్తకాలు పోగొట్టానంటే ఇచ్చాను. అది వాడేం చేస్తున్నాడో అలా బయటికెళ్ళి చూడండి అన్నది ఉక్రోషంగా. ఆమెకు భర్త మీద చెప్పలేని కోపం వచ్చింది. తన కొడుకు తనకు పగ. అదుపులో పెట్టుకుందామంటే బంధువులు భర్త సాగనీయరు ఎందుకో. చచా, అంతా అబద్ధం. అబద్ధమో నిజమో వెళ్ళి చూడండి అన్నది. ఆమె కొడుకు మీద కోపంతో కాదు, అవసరం ఏమిటో తెలుసుకోకుండా డబ్బిస్తే జరిగే అనర్థం అర్థం చేయాలని అన్నది. రఘు ఆవేశంగా బయటికి వెళ్ళాడు. అమ్మా, వాడిని కొడతాడేమో. అవసరం వస్తే దండించే అధికారం తల్లిదండ్రికి ఉండాలమ్మా అన్నది నచ్చ చెబుతూ. ఏం జరిగిందో కానీ రాజీవ్ ముఖం కందిపోయింది. అతను చరచరా వచ్చాడు. వెనకాల రఘు కూడా వచ్చాడు. నేను చెప్పింది వినిపించిందా? హుంకరించి అడిగాడు రఘు. నాన్న, నాకు తెలియక అడుగుతాను. సిగరెట్ కాల్చడం తప్పైతే ఫ్యాక్టరీలు ఎందుకు? ఫలానా కంపెనీ సిగరెట్ తాగమని ప్రకటిస్తారు.
రాజీవ్ ప్రశ్నకు భార్యాభర్తలు తెల్లబోయారు. మాట్లాడవేమమ్మా? ఏం మాట్లాడాలిరా? ఇదిగో రాజు, మాకు చేతనైనంత వరకు మేము మీకు సదుపాయం కలగచేస్తాము. సినిమా వరకు మా అందుబాటులో ఉంది. సిగరెట్టు నువ్వు సంపాదించిన తర్వాత కాల్చు, విజయ చెప్పింది. నేను సినిమా చూడను, సిగరెట్ కాల్చుకుంటాను. అయినా ఈ విషయాలు చేరవేస్తుంది ఆ భోగం పాప కదూ. తను అడ్డమైన వారి స్కూటర్ ఎక్కవచ్చా? ఉరిమి చూశాడు. రాజీవ్, ఆడపులిలా లేచింది విజయ. అమ్మా, పల్లవి వచ్చి తల్లి చేయి పట్టుకుంది. విజయకు కొడుకు గొంతు నొక్కి చంపాలని ఉంది. వేణు రావటంతో రాజీవ్, పల్లవి లోపలికి వెళ్ళిపోయారు. ఏమిటి, ఏదో గోలగా ఉంది? ఇల్లు పిల్లలు ఉంటే ఏదో గోల ఉండే ఉంటుంది. పల్లవి, మామయ్యకు కాఫీ తీసుకురా అంది. ఉద్యోగం చేసేవారి పిల్లలు ఇంతే, అందుకే ఎందరు చేయించమన్నా మా వసుధను ఉద్యోగం చేయనీయలేదు, గొప్పగా చెప్పాడు. ఈ ఉచిత సలహాలు అంటేనే విజయకు ఒళ్ళు మంట. పడక దులిపి ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ పెట్టని వసుధ ఉద్యోగం ఎంత బాగా చేస్తుందో విజయ ఊహించగలదు. 5వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.